హలో ఆల్, వెల్కమ్ టు ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్. వాళ్ళది కొత్త రకం డిజైన్ అండి. ఒక ట్రెండీ ఫ్లవర్ బ్యాంగిల్ కడా డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫ్లాట్ కట్ బ్యాంగిల్స్ 3 తీసుకుని 20 స్ట్రాండ్స్తో చేసుకోవాలి, ర్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ షేప్ తీసుకుని మీరు ఏ టైప్ ఆఫ్ షేప్ అయినా తీసుకొని దాని బేస్ కోసము ఫస్ట్ B7 అంటించి దానిపైన ఈ రెక్టాంగిల్ అంటించి మళ్ళీ దానిపైన B7 అంటించి ఇంకొక బ్యాంగిల్ దాని మీద ప్లేస్ చేయాలండి. చూడండి ఇలా కనిపిస్తుంది. మళ్ళీ దాని మీద ఇంకొక రెక్టాంగిల్ పెట్టి మళ్ళీ మనం B7000 అప్లై చేసి బోత్ సైడ్స్ అంటించి మళ్ళీ థర్డ్ బ్యాంగిల్ అనేది పెట్టాలి. సో ఇలాగ ఒక బ్రిడ్జ్ లాగా అవుతుంది అనమాట. ఇలా నీట్గా అవుతుంది. మధ్యలో తీగ మనం చేత్తో తీసేస్తే వచ్చేస్తుంది. ఇలా చేసాక థర్డ్ బ్యాంగిల్ కూడా దానిపైన నీట్గా ప్లేస్ చేయాలండి. ప్లేస్ చేయండి. ఇలాగైతే ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది మనం పెట్టాక. అది ఇప్పుడు మనం కొంచెం గ్లూ అంటించుకొని ఒక 15 స్ట్రాండ్స్ తీసుకొని 6 టైమ్స్ దానికి స్టోన్ కవర్ అయ్యేటట్టు మనం ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద మనకి రకరకాల డిజైన్ వేయచ్చు. నేనైతే ఇవాళ ఫ్లవర్ వేస్తున్నానండి. సో ఇట్లా నాకు 12 డ్రాప్ కుందన్స్, ఎల్లో కుందన్స్ నేను తీసుకొని ఇలాగ గ్లూతో అంటించాను. దాన్ని కొంచెం సరిగ్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక అది కొంచెం డ్రై అయ్యాక నెక్స్ట్ లేయర్ కూడా నాకు 6 కుందన్స్ పెట్టాయి. 6 కుందన్స్ పైన పెట్టి మళ్ళీ జర్కన్ స్టోన్ పెట్టాను. ఇలాగ మొత్తం 4 సైడ్స్ నేను వేసుకున్నా అండి. దీనికి ఈక్వల్గా ఆపోజిట్ సైడ్ అలా వేసుకొని మొత్తం 4 సైడ్స్ అట్లా చుట్టుకొని మధ్యలో ఇట్లా గోల్డ్ స్టోన్ చైన్ ఇచ్చాను. ఇలా గోల్డ్ స్టోన్ చైన్ ఇచ్చాక ఇలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే చాలా బాగుందండి. నాకు DM చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.